మాలలకు ఎస్సీ వర్గీకరణలో అన్యాయం చేశారంటూ నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఆందోళనకు దిగింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రిజర్వేషన్లను 20% పెంచి వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. స్వార్థమైనటువంటి రాజకీయాల కొరకు మా ఏదైతే దళిత జాతిని అన్టచబిలిటీ అంటరానితనాన్ని దానిలో భాగంగా చీల్చి మాలలు మాదిగలు అని 59 ఉపకులాలు 1252 ఉపకులాలను వేరు చేసి ఈరోజు భారతదేశంలో వర్గీకరణను ముందుకు తీసుకురావడం అనేది జరిగిందన్నమాట. మనకు 2000 రాజ్యాంగం ప్రకారం దీన్ని ఏదైతే చెయ్యాలని అనుకుంటే 2341 ఆర్టికల్ ప్రకారం దీన్ని చట్టసభల్లో పార్లమెంట్లో పెట్టి ఈ వర్గీకరణను చేయవలసినటువంటిది ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా దొడ్డిదారి ద్వారా తీసుకొచ్చి మా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వర్గీకరణను దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే తెలంగాణలో మనకు ఇచ్చినటువంటి దేశంలో రాష్ట్రాలకు అధికారం ఉన్నదని చెప్పేసి ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను పాటించకుండా అది రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో దళిత బంధు దళిత బస్తీలో ఎంత శాతం వెనుకబడి ఉన్నటువంటి వారిని డాటా తీసి 2025 లెక్కల ప్రకారం ఈ రిజర్వేషన్ చేసేటువంటి ప్రక్రియ సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ